ఈ ముగ్గురులో సాంగ్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? బికాస్ ఒక్కొక్క సాంగ్ అంటే పాత పాటలు అయినప్పటికీ కూడా ఒక డిఫరెంట్ స్టైల్. లైక్ అంటే ఇప్పుడు ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ లో యూజ్ చేయట్లేదు ఈ సాంగ్స్ అనే సాంగ్స్ యూజ్ చేస్తారు. దానికి తగ్గట్లుగా మీరు ముగ్గురు వేసే స్టెప్స్. సాంగ్ సెలెక్షన్ ఎవరిది? ఎక్కువ సాంగ్ సెలెక్షన్స్ ఈ సాంగ్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది అని ఆలోచించేది నేను. ఇంకొకటి గిరీష్ అయితే డాన్స్ కి రిలేటెడ్ గా అరే ఈ బీట్ బాగుంటది, ఇది అంటే ఎలా అంటే మంచి బీట్ ఉండాలి, జడ్జనక అలా ఉండాలి, మంచి డాన్స్ వేయచ్చు, బాగుంటది చూసేవాళ్ళకి కూడా అంటాడు. పవన్ అనుకో కొంచెం మంచి క్యూట్ లవ్లీగా ఉండే సాంగ్స్ పవన్ సెలెక్ట్ చేస్తాడు. అలా ముగ్గురు డిఫరెంట్ గా ఆలోచించి ఒక్క సాంగ్ ఫైనల్ చేస్తాము, ఆ సాంగ్ కి చేస్తాం మంచిగా. అందులో మేము చేసిన బెస్ట్ మా ముగ్గురికి పర్సనల్ గా చాలా ఇష్టమైన వీడియో అయితే ఒకటి అందమైన బామలు మన నాగార్జున గారు. అదే మేము చేసిన వాటిలో 15 million ఎంత వచ్చింది, 15 million వ్యూస్ ఎంత వచ్చాయి. అదే హైయెస్ట్. అండ్ సో మెనీ యాక్టర్స్ కమెంటెడ్ ఆన్ దట్ వీడియో, చాలా బాగుంది, బాగా చేశారని చెప్పి. ఈవెన్ మా ఫేవరెట్ కూడా అది. బాగుంటది, చాలా వైరల్ అయింది. ఇప్పటికీ మనం ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ వీడియో కనబడుతూ ఉంటుంది రెగ్యులర్ గా. ప్రతి 10 వీడియోస్ లో ఒక వీడియో మీకు కనబడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ నైస్ కదా. వి ఫీల్ సో హ్యాపీ. యా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గిరీష్ గారు యాక్చువల్ గా హిస్ ద అసిస్టెంట్ డైరెక్టర్ కదా. సో అంటే సంక్రాంతికి వస్తున్న మూవీతో ఒక మంచి నేమ్ వచ్చింది తనకి. సో ఇప్పుడు ప్రెసెంట్ వాట్ హిస్ డూయింగ్ అండి? యాక్టింగ్, కంప్లీట్ యాక్టింగ్. ఇప్పుడు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ దాని నుంచి ఫస్ట్ తను స్టార్ట్ చేసిందే అంటే ఇక్కడికి వచ్చాడు, ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాడు, ఇంకా తనకి ఇష్టమైన ప్యాషన్ వైపు మూవీస్ వైపు వచ్చాడు. అక్కడ బ్రేక్ రావట్లేదని చెప్పే హీ వెంట ఇంటూ యాజ్ ఏడీగా చేశాడు. మంచి నేమ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంకప్పటి నుంచి ఇప్పుడు యాక్టింగ్ లో, ఇప్పుడు యూట్యూబ్ లో అండ్ ఆల్బమ్ సాంగ్స్, యూట్యూబ్ వెబ్ సిరీసెస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని అలా చేస్తున్నాడు. సూన్ మేబీ ఇంకా ఓటీటీ మూవీస్ అలా డెఫినెట్ గా. సో మీరు కూడా యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ కదా మీకు. సో మీరు ఇప్పుడు రైట్ నౌ అయితే యూట్యూబర్ గా ఉన్నారు అండ్ వెబ్ ఫిల్మ్స్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సో మూవీస్ ట్రై చేయలేదా, లేకపోతే మూవీస్ మీ దాకా రాలేదా? లేదు, ట్రై చేయడం అంటే నేను ఇంకా ఇప్పటి వరకు ఆడిషన్స్ ఇవ్వలేదు. కానీ నాకు వచ్చినవి ఓకే రోల్స్, ఈ ఫ్రంట్ క్యారెక్టర్ రోల్స్, వేరే రోల్స్ అలాగా, లేదంటే ఏదన్నా మావికి కొడుగ్గా లేదా అలా ఉన్నాయి తప్ప మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్స్ రాలేదు. సో నేను చేసిందైనా మంచిగా ఉండాలి, అది నాకు కొంచెం పేరన్నా తీసుకురావాలి అన్నట్టే ఉండాలి ఆ రోల్ అనే దానికోసం వెయిట్ చేస్తున్నా. ఓకే. సో ఒక ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉన్న రోల్ కి మాత్రమే మీరు ప్రయారిటీ చూపిస్తున్నారు. ఏదో వచ్చింది కదా ఏదో ఒకటి చేసేద్దాం అన్న ఇంటెన్షన్ అయితే లేదు. ఓకే. అండ్ మీకు మంచి ఒక ఫ్యాన్ బేస్ ఉండింది. లైక్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే మీరు ఒక రీల్ పెట్టారు అంటే కింద కామెంట్స్ చూస్తే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ మీ గురించి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. సో ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న మీకు మూవీ ఆఫర్స్ రావడం అనేది పెద్ద కష్టం అయితే కాదు. ఇట్ డిపెండ్స్ అండి. అంటే డైరెక్టర్స్ ఎలా చూస్తారంటే ఓన్లీ ఇన్స్టాలో ఫేమ్ ఉంటేనే సరిపోదు, ఇంకా వాళ్ళ లుక్స్ గానీ, యాక్టింగ్ గానీ, ఎక్స్ప్రెషన్ గానీ అన్ని ఎలా ఉన్నాయనే చూసుకుంటారు ఖచ్చితంగా. మేబీ దీని వల్ల నిజంగా అలాంటి ఆపర్చునిటీ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. అది రాకపోయినా సరే సూన్ నేను మంచి ప్రొడక్షన్స్ కి ఆడిషన్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఐ విల్ సీ ఖచ్చితంగా. అంటే చూడ్డానికి గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్, మంచి పర్సనాలిటీ, అట్ ది సేమ్ టైం వెల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మంచి డాన్సర్ కూడా మీరు. సో ఒక ఆర్టిస్ట్ అవడానికి ఇంతకంటే క్వాలిటీస్ ఏం కావాలి చెప్పండి? లక్ నిజంగా కుదరాలి ఖచ్చితంగా. సో లక్ ని బిలీవ్ చేస్తారా? ఐ డూ. గుడ్ లుక్ అంటే నేను చెప్పేది గుడ్ లుకింగ్ పీపుల్ మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అంటే ఇంకా బ్రేక్ కాకుండా ఇంకా కష్టపడుతూ తిరుగుతూ ఆపర్చునిటీస్ కోసం ఒకరిద్దరు కాదు చాలా మంది ఉన్నారు. కానీ లక్ కలిసి వచ్చినప్పుడే ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి డైరెక్టర్ దొరకాలి, అది మంచిగా హిట్ అవ్వాలి. ఒక మంచి హిట్ పడిన తర్వాత ఫేట్ మారిపోతుంది అంటారు. డెఫినెట్ గా. అట్లీస్ట్ వన్ మూవీ, ఫస్ట్ మూవీ హిట్ వచ్చి సెకండ్ మూవీ కోసం తర్వాత విషయం. ఫస్ట్ మూవీ ఒకటి మంచిగా హిట్ వచ్చినా, మంచి టాక్ వచ్చినా చాలు. సో మొత్తానికి హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా కంపల్సరీ అని చెప్తారు. 100% ఓకే. సో మళ్ళీ బ్యాక్ కి ఒకసారి ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వెళ్తే, జనరల్ గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ అవడం కూడా అంత ఈజీ ఏం కాదు. రైట్ నౌ అది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. అది కంప్లీట్ గా ప్యూర్లీ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్.
అది ఉంటే అక్కడ సక్సెస్ అవ్వచ్చు. సో మీ ముగ్గురు అది చాలా ఈజీ అని చెప్పేసి ప్రూవ్ చేశారు. అంటే హార్డ్ వర్క్ చాలా కష్టం, కాకపోతే అవి రెండు ఉంటే సక్సెస్ అవడం ఈజీ అనేది మాత్రం మీరు ప్రూవ్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇటు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక పక్క గిరీష్ గారు అండ్ పవన్ గారు. ఇద్దరు మీకెవరు క్లోజ్? అంటే ఇద్దరు క్లోజే, ఎక్కువ ఇద్దరు క్లోజే. ఓకే. డిస్టెన్స్ వైజ్ వచ్చి పవన్ కొంచెం రావడానికి కొంచెం కుదరదు, ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా రాలేడు దేనికైనా సరే. నేను గిరీష్ అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాం. పవన్ అలా వచ్చి కలవడానికి అవ్వదు, ఎందుకంటే ఆడు ఉండేది కేపీహెచ్పి. అరే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి రావాలా, నా వల్ల కాదురా మీరు వెళ్ళండి రా అంటాడు. ఆడికి ఇంట్రెస్ట్ వచ్చి బాగా రావాలి అనిపిస్తే అప్పుడు వస్తాడు. మీకేంటి అక్కడే ఉంటారు, హైటెక్ సిటీ దగ్గరలో మాదాపూర్ లో మంచిగా తిరుగుతారు, మీరు ఈజీ ఉంటారు అన్నిటికి దగ్గర, నేను కేపీహెచ్పి నుంచి రావడానికి కష్టం అవుతుంది, మీరు వెళ్ళండి అంటాడు. యా, అలా చూసుకుంటే గిరీష్ నేను క్లోజ్. ఓకే. అండ్ పవన్ గారిని జనరల్ గా ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? అంటే లైక్ అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే మీరు ముగ్గురు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నారు కాబట్టి నేనేమనుకున్నానంటే డెఫినెట్ గా పవన్ గారితో పాటు మీకు కూడా ఛాన్స్ వస్తుంది ఆ టైంలో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందులో ఛాన్స్ రావడం ఏం లేదండి, అంటే అగ్ని పరీక్షకి యాజ్ ఏ కామనర్ గా అప్లై చేయాలి. అప్లై చేసి దానికి సెలెక్ట్ అయిన తర్వాత దానికి 1 by 1 స్టెప్స్ క్లియర్ చేసుకుంటూ అప్పుడు అయ్యింది. ఆడు మా ముగ్గురికి చెప్పాడు, అరే ముగ్గురు అప్లై చేద్దాం రా, ఎందుకన్నా మంచిది ఒకసారి చేద్దాం అనేసి అన్నాడు. ఫస్ట్ ఇది ఒక పెద్ద ట్విస్ట్, ఫస్ట్ ముగ్గురు అప్లై చేద్దాం అన్నాడు, చేసి ట్రై చేద్దాం అన్నాడు. తర్వాత నేను అన్నా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే, లేదు నువ్వు చెయ్యి అనేసి నేను అన్నా. అంటే ఇద్దరు అన్నాం, గిరీష్ నేను అన్నా, అరే ఇప్పుడు వద్దు, తర్వాత ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అప్పుడు చేద్దాం అనేసి అంటే, ఆడన్నాడు నేను ఇప్పుడు చేయను, నెక్స్ట్ ఇయర్ చేస్తా, ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు పవన్. అన్నవాడే ఎప్పుడు చేసాడో తెలీదు, సైలెంట్ గా చేశాడు, అప్లై చేశాడు, చెప్పలేదు. అరే ఒక వీడియో తీసి పెడదాము అంతే, ఇంకేం వద్దు, సెలెక్ట్ చేయడం తర్వాత విషయం, మనం అయితే చేద్దాము అనేసి అంటే, లేదు ఇంట్రెస్ట్ లేదంటే ఆడన్నాడు నువ్వు చెయ్యి అన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ చేస్తా అన్నాడు. లేదు అని అనుకున్నవాడు సైలెంట్ గా ఆడే చేసి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చెప్పాడు, అరే చేసాను. స్మాల్ చీటింగ్ అంటే అలాని కాదు, అంటే ఆడు సరదాగా చేసి చూద్దామని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేసి చూసాడు అంతే. అక్కడ సెలెక్ట్ అయ్యి రమ్మన్నారు. రమ్మన్న తర్వాత 1 by 1 స్టెప్స్ అవుతున్నప్పుడు ఈలోపే నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో మనకి స్టూడియో నుంచి కాల్ వచ్చింది, మీ పవన్ అప్లై చేశాడు, సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి. వాడు ఇంకా నాతో చెప్పలేదు. అప్పుడు నేను గిరీష్ కి కాల్ చేసి చెప్పారు, ఇలా అప్లై చేశాడంట, మనకేమో ఇలా చెప్పాడు, ఇలా చేశాడు, మాట్లాడొద్దా, ఆడే చెప్పే వరకు వెయిట్ చేద్దాం అనేసి అన్నా. అప్పుడు లాస్ట్ లో సెలెక్ట్ అయ్యాడు అగ్ని పరీక్షకి అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు మాతో, ఏంట్రా ఏమన్నా చెప్పాలా అది ఇది అని మేము అడుగుతుంటే ఏంట్రా నవ్వుతున్నాడు. అప్పుడు చెప్పాడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.